ఆ! అయ్యా! ఫ్రెండ్సు ఇక మరి ఎవలైతే బీజేపీ మీద కోపంగా ఉన్నారో, మరి నరేంద్ర మోడీ మీద కోపంగా ఉన్నారో, ప్రధాని నరేంద్ర మోడీ మీద వాళ్ళకొక శుభవార్త చెప్పిండు. ఎవరు అనంటే మన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి 'పృథ్వీరాజ్ చౌహాన్' ఆయన ఏం శుభవార్త చెప్పిందనంటే త్వరలో దేశానికి కొత్త ప్రధాని వస్తారట. ఇప్పుడున్నటువంటి ప్రధాని మోడీ స్థానంలో కొత్త ప్రధాని వచ్చే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పిండు. వచ్చే వ్యక్తి గూడా మహారాష్ట్రకి చెందినటువంటి బీజేపీకి చెందినటువంటి ఒక మరాఠీ నాయకుడు పీఎం అయితాడట అని ఆయనైతే ఒక జోస్యం అయితే చెప్పిండు. ఎందుకంటే ఆయన మొన్న కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో చేసినటువంటి ఒక పోస్ట్ ఏమని చేసిందనంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలలో చాలా 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 అల్లర్లు జరుగుతా ఉన్నాయి. ప్రధానుల మీద తిరుగుబడతా ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇటు శ్రీలంకల ఆర్థిక సంక్షోభము, పాకిస్తాన్‌ల తిరుగుబాటు, బంగ్లాదేశ్‌ల తిరుగుబాటు. ఇలాంటి ఘటనలు మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో జరుగుతున్నాయి కాబట్టి, మన దేశంలో గూడా జరిగే అవకాశం ఉంటది. మన దేశానికి కొత్త ప్రధాని అయితే వస్తాడు అని ఆయన జోస్యం చెప్తుండు. జోస్యం చెప్పుకుంటా మళ్ళా ఇవి ఊహాజనితమే నేను ఊహించుకుంటా చెప్తున్నా. మరి జరగొచ్చు, జరగకపోవచ్చు కూడా అని చెప్పిండు. కానీ జరిగితే మరి మహారాష్ట్ర నుంచి ఎవరు పీఎం కావాలని మీకుంది? అసలు ఈయన కావాలని మాట్లాడిండా? లేకపోతే బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి మాట్లాడిండా? లేకుంటే సహించలేక అరే! 15 సంవత్సరాలు అంటే మూడోసారి వరుసగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకొచ్చింది కాబట్టి మాట్లాడినట్టు అనిపిస్తా ఉందా? మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు జెప్పండి. ఒకవేళ నిజంగానే మారాలనుకుంటే ప్రధాని మోదీ దిగిపోవాలి. ఆయన స్థానంలో ఇంకొకళ్ళు రావాలని మీకనిపిస్తే ఎవరు రావాలనుకుంటున్నారో అది గూడా కామెంట్ జేయండి. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఊహాజనితమైనటివని చెప్తున్నా గూడా మరి అది నిజం కావాలనుకునే వ్యక్తులు గూడా చాలామందున్నారు మన దేశంలో. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులుంటారు. ఎందుకనంటే వాళ్ళు 15 సంవత్సరాల నుంచి వాళ్ళకి అంటే 3 టర్మ్‌ల కేంద్రంలో అధికారంలో లేరాళ్ళు. కాబట్టి వాళ్ళు గూడా ఈయన్ని 'పృథ్వీరాజ్ చౌహాన్‌ని' నెత్తిన ఎత్తుకునే అవకాశం ఉంటది. ఒకవేళ అదే నిజమైతే. మరి అది నిజమైతదా? కాదా? అనేది మనం చూడాలి భవిష్యత్తులో. కొన్ని రోజులైతే తెలుస్తది మరి. ఆయన అన్న మాటలు నిజమా? అబద్ధమా? లేదంటే ఏదో టైమ్ పాస్‌కి అన్నాడా అనేది. ఓకేనా? బాయ్.